రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 39,007 కోట్లు కేటాయించడంపై టీడీపీ జిల్లా బీసీ విభాగం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపింది. బీసీల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపించుకుందని టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా బీసీ విభాగ అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో బీసీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేస్తే కూటమి ప్రభుత్వం బడ్జెట్ రూపంలో న్యాయం చేసిందన్నారు. బీసీ సంక్షేమానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిధులు కేటాయించడంపై బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కంచెర్ల శివరామయ్య, గట్టి శ్రీనివాస్, గొల్లా ప్రభాకర్, బెల్లంకొండ సురేష్, కొడుగు శంకర్, బొబ్బిలి రామారావు, ఈనపాటి వెంకట శివ, ఒకలాదేవి పాల్గొన్నారు. బీసీల పక్షపాతి ప్రభుత్వం, బీసీల పక్షపాతి ప్రభుత్వం, బీసీల పక్షపాతి ప్రభుత్వం, బీసీల పక్షపాతి ప్రభుత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. బీసీలకు పెద్దపీట వేస్తూ నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకి ఈ 5 నెలల్లో ఎన్నో నామినేటెడ్ పోస్టుల పదవులు ఇచ్చిన సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 24-25 బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా బీసీల సంక్షేమానికి 39,007 కోట్లు కేటాయించడానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ విభాగం ఆధ్వర్యంలో పాలాభిషేకం పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున పాలాభిషేకం చేసి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల ప్రభుత్వం. ఈ రోజున గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్నో బీసీలు విదేశీ పథకాలు కావచ్చు, పెళ్లి కానుక కావచ్చు, ఇటువంటి ఆదరణ పథకం కావచ్చు, ఇటువంటి ఎన్నో పథకాలని ఇవ్వకుండా ఆపివేసి బీసీల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. ఈ రోజున అటువంటి పథకాలన్నింటినీ కూడా ఈ రోజున పునరుద్ధరించి ఈ రోజునకి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి రుజువైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ రాబోయే రోజుల్లో కూడా బీసీలకి ఏమేమి కావాలి, వీళ్ళ స్టడీ సర్కిల్స్ కానీ, బీసీ స్టడీ సర్కిల్స్ కానీ, మిగతా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఇటువంటి వాటిలో కూడా బీసీలకి మంచి చేస్తూ ముందుకు పోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు.